ఆల్రెడీ ఆడ అర్జెంట్ అని చెప్పింది అనమాట సార్ అయితే. అట్లా అని చెప్పి తొందరగా వెళ్ళిపోయినట్టున్నాడు. గండమైతే మా రోడ్ అయితే బంద్ చేసిండు. ఓ జామ్ ఉంది, రోడే బంద్ చేసిండు అది. మళ్ళీ ఎంత పోయి యూటర్న్ చెప్పాం. చలో ఒక బండి అయితే లోడ్ అయిపోయింది రమ్ములు. నెక్స్ట్ నా బండి అయితే పెట్టిండు. నా బండి కూడా ఈయన ఉంది. ఇక ముందు కారు పోతుంది కదా, ఆయన పోతలేడు, కావాలని దగ్గర రాగానే బ్రేకులు కొట్టేస్తాడు. చాలా వత్తాయిస్తుండు బండి ఆయన అయితే, చాలా ఘోరంగా స్పీడ్కి పోతుండు కదా, ఆడ ఆపేస్తాడు చూడు బండి. అదో రోడ్డు మధ్యలో కావాలని, అదో కావాలని ఇష్టం వచ్చినట్టు పోతుండు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజు ట్రక్ బ్లాగ్. నేను బాగున్నాను, మీరు బాగున్నాను మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. మనకైతే చాలా రోజుల తర్వాత అంటే 2 బండ్లు కలిపి ఒకటే కిరాయి వచ్చింది అనమాట. మన లాస్ట్ టైం నేను గండిమైతే మా ట్రాన్స్పోర్ట్ దగ్గర వేసుకున్నా కదా 32 డ్రమ్ములు. అవే డ్రమ్ములు ఇంకా 106 డ్రమ్ములే ఉన్నాయంట. 2 బండ్లలో కలిపి వేసుకొని మొత్తం అక్కడ ఉన్నాయని క్లియర్ చేసామన్నారు సార్ మొత్తం ట్రాన్స్పోర్ట్లో. సరే అని చెప్పేసి నేను మా బావ అయితే బయలుదేరిపోయినాం. మా బావ నాకంటే ఒక 10-15 నిమిషాల ముందే బయలుదేరాడు అనమాట. ఆయన ముంగట పోతుంది, నేను వెనక పోతున్నా. ఆయన నాకు తెలిసి కలిస్తే కలవచ్చు దారిలో, లేకపోతే డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ దగ్గర అయితే కలవచ్చు. అది కాక టైం వచ్చేసి 2 దాటింది అనమాట. మనం సిటీలో నుంచి లేట్ అయిపోతుంది అని చెప్పేసి మన ఈతర మన చీరాల కమాన్ ఉంది కదా, కమాన్ నుంచి లోపల నుంచి వెళ్ళిపోతే మేడ్చల్ నుంచి మళ్ళీ లోపల నుంచి గండిమైసమ్మ అటు వెళ్ళిపోతాం, దగ్గర అవుతుంది కదా అని చెప్పేసి ఇట్లా వెళ్తున్నాం అనమాట. డైరెక్ట్ అయితే మనం ట్రాన్స్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఈసారా అవుటర్ సర్వీస్ రోడ్ దాకా అయితే వచ్చిన మా బాబు ఏడన్నా కనబడతలేమో అని, అస్సలు కనబడతలేడు. ఏడు దాకా పోయిందేమో. మామూలుగా బండన కనబడుతుంది అంటే అసలు నాకు మా బాబుకు కరెక్ట్ ఒక సిగ్నల్ అంతే. ఆయన సిగ్నల్ క్రాస్ అయిపోయి నాకు సిగ్నల్ పడ్డది. సిగ్నల్ పోయేసిన తర్వాత అసలు కనబడాలి, ఎటు వెళ్ళిపోయిన వాడు. సర్వీస్ రోడ్లో పోతా మేడ్చల్ దాకా నడుపుతారే అని చెప్పిన, నాకు అసలుకే కనబడతలేదు. షామీర్పేట్ సర్వీస్ రోడ్ పక్కన ఇంకా ఇటు దాకా వచ్చినాను మా బాబు బండి కనబడుతుంది కదా, అదే వెళ్ళిపోయినట్టున్నాడు. ఆల్రెడీ ఆడ అర్జెంట్ అని చెప్పిండు అనమాట సార్ అయితే. అట్లా అని చెప్పి తొందరగా వెళ్ళిపోయినట్టున్నాడు. నేను కనబడతాడేమో అనుకున్నా, అసలు కనబడతలేదు. ఇక డ్రమ్ములు ఎక్కువ ఉన్నాయి ఆడ, మనం పోయే వరకు 4 ఇస్తుంది. అట్లా అని చెప్పేసి మా బాబు ముందు వెళ్ళిపోయాడు అనమాట. ఎందుకంటే అక్కడ హెల్పర్లు కూడా ఉండాలి కదా, పోయి హెల్పర్లు అందరూ రెడీ చేసుకుని పెట్టుకుంటాడు. మా బాబు బండి లోడ్ అయినాక తర్వాత నా బండి లోడ్ అయితే కలిపి ఈ చోటుపల్కి అనమాట. బయటకైతే ఏడా కాదు, చోటుపల్కి కప్పింగ్ పోవాలి. ఏడన్నా కలుస్తాడేమో, కలిస్తే ఆ బండి కూడా పంపిస్తా దారిలో, లేదంటే డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ దగ్గర పంపిస్తా. లేట్ అవుతుంది మనకు, 9 టైం అయితే ఉంది. ఈ నుంచి మళ్ళీ ఆడే అనిచి మళ్ళీ గండిమైతే మరుపు పోవాలి. పోలీసు వాళ్ళు ఉంటాం. 9 టైం అయిపోయింది అనుకో, పట్టుకుంటూ చేస్తారు మనం, పట్టుకుని మళ్ళీ 9 చేయాలని చెప్పి అదొకటి వేస్తారు. ఇంకా రిక్కు మనం బయట వెళ్ళిపోతాం, లేట్ అయిపోతున్నాను. చాలా మేడ్చల్ రోడ్ అయితే దాటిన అనమాట. దాటేసి గండిమైతే మరుపుకి అయితే టర్న్ అయినా మనకు 9 టైం అయితే ఉంది అనమాట. పోదక్క 4 అవుతుంది కరెక్ట్ టైం, 15 నిమిషాల టైం ఉంది. ఈ 15 నిమిషాలలో ఈ సింగల్ రోడ్ దాటేయాలన్నమాట. గండిమైసమ్మ సిగ్నల్ అయితే దాటాలా, దాటితే మనకు 9 అయితే ఉంటుంది అనమాట. అట్లా అని చెప్పేసి దబాయించుకుంటే వెళ్ళిపోవాలా. మనకు ఆ రైల్వే గేటు ఉంది మధ్యలో, ఆ గేట్ పడకపోతే తొందరగా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ గేట్ పడ్డది అంటే కొంచెంసేపు ఆగాల్సి వస్తుంది అనమాట. అది ఎప్పుడు పడుతుందో ఎప్పుడు ఓపెన్ ఉంటుందో చెప్పలేము. కాబట్టి ఈ రోజు కొంచెం తొందరగా అయితే బయలుదేరుతాం. 15 నిమిషాలు ఎప్పుడు క్లాస్ కావాలా, అసలు అవుటర్ ఎక్కిన అయిపోతుంది. అసలు ఇది తిరుగులాట పంచాయతీ ఏడైతుంది ఇదంతా మొత్తం అయినట్టు అవుతుంది. దాన్ని మనం వెళ్ళిపోదాం అన్నమాట. ఈ రోడ్లో ఇంకా పోలీసు వాళ్ళు అయితే స్టార్ట్ కాలేదన్నమాట. కొంచెం అయితే ఇవన్నీ ఆపుతారు అనమాట పోలీసు వాళ్ళు, మరి దారుణంగా ఆపుతారు. వీళ్ళు పోయే వాళ్ళు ఇంకా లేట్ అయిపోతుంది. వీళ్ళు ఇంకా పోతే ఎవరో ఏమో బండ్లు వస్తూనే ఉంది. అదృష్టం మంచిగా ఉంది, గేట్ ఓపెన్ ఉంది. లేకపోతే గేట్ పట్టదు అంటే చాలా కష్టం అయిపోతుంది. రోడ్లు కూడా మరి దారుణం, గుంతలంతా గుంతలు చూస్తేనే పిచ్చి వేస్తుంది నాకు.
అంతా కింద ఎంగిపోతుంది. గేట్ ఇప్పుడు అయితే పడదమ్మా. ఏం ఖాళీ ఉంది. ఇది పరిస్థితి. ఇంతలా పిచ్చిలు వేస్తుంది. ఇది దాటినా అంటే ఇంకా ముంగడ ఇంకా దారుణం ఉంటే కుతారు. చలో చూద్దాం. నడు లేట్ అయిపోతుంది ఆల్రెడీ. మా బావ ఏడు దాకా పోయినాము. అది తెలిసి పోవచ్చు. గండిమైసమ్మ సిగ్నల్ దాకా అయితే పోయింది అనుకుంటున్నా. గండిమైసమ్మ రోడ్ అయితే బంద్ చేసి నువ్వు. ఓ జామ్ ఉంది. రోడే బంద్ చేసింది అది. మళ్ళా ఎంత పోయి యూటర్న్ చేసుకుంటా వాళ్ళ. ఇంత ఘోరంగా ఉంది జాము. ఇలా పోయినట్టే ఇక మొత్తం ఘోరంగా జామ్. ఘోరం అంటే ఘోరం. వన్ వే చేసిండు. ఈడ దాకుంది ట్రాఫిక్. ఇంత ఘోరంగా ఉంది అంటే అంత ఘోరంగా ఉంది. ఇప్పుడే బండి అయితే యూటర్న్ చేసిన. ఇంత ఘోరంగా ఉంది ట్రాఫిక్. ఇప్పుడు వన్ వే చేసింది అంతా. లేకపోతే ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఎవరు పోనీరు. ఈ రోడ్ ఒకటి వేస్తారు. ఇక్కడ ఈ రోడ్డు వల్ల పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఆల్రెడీ 20 టైం వరకు అయితే మనం అయితే ఇక్కడికి వచ్చేసినాము. టెన్షన్ అయితే లేదనమాట. మెల్లమెల్ల ఏం కాదు. మా భావం చూద్దామంటే ట్రాఫిక్ లో నేను కూడా లేడు. వెళ్ళిపోయినట్టున్నాడు ఆల్రెడీ. ఇలా కదులుతుంది పండుగ. అసలు పండ్లు అనేవి కదులుతలేవు. అసలు ఎంతసేపు అయిపోతుంది తెలుసా? 20 నిమిషాలు పైన ఏంది. అంత డేంజర్ ఉంది అంటే ట్రాఫిక్. అంత డేంజర్ ఉంది. ఇంకా మొత్తం ట్రాఫికే. ఆ యూటర్న్ ఒకటి బంద్ చేసిండు. దీనివల్ల మొత్తం ఇంత టైం వేస్ట్. ఆ రోడ్లు తోగిరు అంతా ఘోరంగా అయిపోయింది పరిస్థితి. వన్ వే చేసాకన్నా ఫ్రీగా పోవాలా కానీ అస్సలు పోతలేవు బండ్లు. ఏంది పరిస్థితి ఇంత ఘోరమా? అటు ఆ లైన్ మొత్తం జామ్ అయిపోయింది. ఇటు ఈ లైన్ మొత్తం జామ్ అయిపోయింది. ఆడైతే మరి దారుణం. ఆ రోడ్డు కూడా మొత్తం జామ్ అయిపోయింది. వాళ్ళు వీళ్ళంతా ఒకటేసారి వచ్చేసరికి ఇంకా ఘోరం అయిపోతుంది. చేసిరు ఈ రోడ్ ఉన్న అయిపోతుంటాయి. ఫ్రీ వెళ్ళిపోతుంది అంత. ఆ ఉత్తర పక్కన మరి దారుణం జామ్. ఆ రోడ్ ఈ రోడ్ మొత్తం జామ్ అయిపోయింది. ఎన్నిటి పోతారు? ఏం క్యాప్ వేయలేదు పోవడానికి. నా ఏం సందు కూడా దొరుకుతలేదు. అటు ఇటు ఇటు ఇది ఫ్రీగా ఉంది. మళ్ళా ఇది జామ్ ఎక్కువ అయిపోయింది. కట్ చేసుకోని అన్న నా బండి ఏమో కరెక్ట్ వెనుక పెట్టినాను. అరే ఏం చేతుర్రు. సిగ్నల్ దాటిన తర్వాత కూడా ఇంత ఘోరంగా జామ్ ఉందంటే ఏం చేయాలా? చదువుతానే ముంగడ దాకుంది. నువ్వు ఈ కారు దగ్గరకు వచ్చినాక ఇక్కడ తెచ్చుకుంటావు. సైడ్ రా అయ్యా కొంచెం అన్న. నా ముఖం చూస్తే నీ ముఖం చూసి నేను రాదు ట్రాఫిక్ జామ్ లో. ఇది ఎంతుంది జామ్. అబ్బా ఈ యూటర్న్ జామ్ ఎక్కువైపోయింది కదా. యూటర్న్ జామ్ గురించి ఎంతసేపు జామ్ పెట్టారు. మరి దారుణం ఇలా పరిస్థితులు. ఇదంతా ఫ్రీయే. మళ్ళా ఆ పోలీసు వాళ్ళు మొక్కలు చూస్తున్నాడు. అది యూటర్న్ ఇటు సైడ్ యూటర్న్ ఉంటే ఆ మూల నుంచి వచ్చి అడ్డం పెడుతుంటే ఏ పోతారు? ఎట్టకేలకు ట్రాఫిక్ నుంచి తప్పించుకున్నా. పాపా ట్రాఫిక్ ఇంకా లేదన్నా కానీ దగ్గర అర్ధ గంట పైన అయిపోయింది. 4:30 అవుతుంది టైం. తెచ్చిపోయింది ఇంత చేసేపట్ల. మా బావ ఒకటి పోయినట్ట. మా బావ మామూలుగా ఏమని అన్నాడు, అవుటర్ నుంచి వెచ్చల నుంచి లోపల పోదాం రా. సరేలే అట్లా కొంచెం ఇట్లా కొట్టేసాం. మా బావ అవుటర్కి వెళ్ళిపోయినా. నీదే లేట్ రాస్తుందా రా. నన్ను మీద నాకన్నా ముందు వెళ్ళిపోయినా. డైరెక్ట్ అడిగితే వెళ్ళిపోదాం.
అవుటర్ దగ్గరికి అయితే వచ్చిన ఇంటి సర్వీస్ రోడ్ అయితే పోదాం. మామూలుగా మొన్న అట్లా అని పోయినా కదా, ఆ రోడ్ నుంచి పోయినా, ఈ రోడ్ నుంచి పోతాను అనమాట. ఇప్పుడు ఆడదాకా పోయి ఉల్టా అవుతుంది అది, ఇది వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ నుంచి ఫ్రీ ఉంటుంది. ఈ నుంచి రైట్ తీసుకోవాలా మళ్ళా. సాముంది అంతా అద్దం మీద వాన పడ్డది ఇంత ముందుకు, మళ్ళా మట్టి మట్టి అద్దం అంతా. లాస్ట్ మొన్న వచ్చినప్పుడేమో ఇట్లా వచ్చినాం అనమాట, ఆపోజిట్ లైన్లో. ఈ రూట్ నుంచి వచ్చినాము, ఈ రూట్ నుంచి వచ్చి ఇట్లా టర్న్ అయిపోయినాము. ఇది ఈ రూట్ అనమాట. 2 రూట్లు కలుస్తాయి దీనికి. ఎన్ని పైపులు వేసారు ఒకటేసారి, అయ్యా ఆడదాకా ఉంది లైన్. పెద్దగా ఉన్నాయి పైపులు. చల్లగా వస్తుంది గాలి. ఆ ట్రాఫిక్ అయితే గాలే లేదు, ఉడక అయిపోయింది అంతా. ఆల్మోస్ట్ వచ్చేసినట్టు ట్రాన్స్పోర్ట్ దగ్గరికి. మా అమ్మ ఎంత దూరం వేసారు పైపులు అయితే. ఏదో మనం రూట్కి అయితే వచ్చేసినాము. ఇంత పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. నా గురించే వెయిటింగ్ వాళ్ళు రెడీగా ఉన్నారు బండ్లు పెట్టుకొని. పడుతుంది మళ్ళా బండ్లు ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ ఫుల్ బండ్లు ఉన్నాయి. 1 2 అదొకటి 3 ఆడుకో బండి లోడ్ అవుతుంది. ఇప్పుడు మన బండి, మళ్ళా ఇంకొక బండి ఉంది. ఎన్ని బండ్లు ఉన్నాయి. బండి తీసుకుంటాం, లోడింగ్ పాయింట్లో బండి పెడుతున్నాం. ఈ బండి ఇప్పుడు ఎట్లయితే బండి ఉందో సేమ్ నా బండి అట్లా పెట్టేమన్నాడు. సరే అని చెప్పిన. ఆల్రెడీ బండ్లు ఉన్నాయి. ఇంతకుముందు నా బండి పెట్టి మన బండి అయితే పెట్టింది. డైరెక్ట్ లోపల పోయి ఏమన్నా కొనుక్కొని ఇదే లేట్ అయిపోయింది. నేను అనుకున్నా కానీ వేరే బండికి లోడ్ వేసింది కాబట్టి మా బావ కూడా ఇప్పుడే పెట్టిండు కదా, మా బావ లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుందాం. ఇక ట్రాన్స్పోర్ట్ లోపలికి పోయి ఏమేమి ఉన్నాయి ఎంత ఉన్నాయి చూసుకున్నాం లోపల కూర్చొని. చాలా ఒక బండి అయితే లోడ్ అయిపోయింది డ్రమ్ములు. నెక్స్ట్ నా బండి అయితే పెట్టిండు. నా బండి కూడా ఈయన ఉంది. నాది లోడ్ కావాలా. దాంట్లో ఎన్ని వచ్చినాయి? 54 డ్రమ్ములు ఏమి వేసారు మొత్తం కింద పైన. ఇప్పుడు నాది కూడా కింద మీద రావాలన్నమాట. ఆ బండి తీసుకొచ్చి మళ్ళీ ఈ బండి పక్కన పెడతాడు. అది హెల్పర్ కూడా తక్కువ ఉండాలని చెప్పి మేము కూడా అట్లా హెల్ప్ చేస్తున్నాం. ఒక అత్తే అయిపోయింది ఏ గాడికి. ఇప్పుడు వీడియో తీయడానికి లేదని చెప్పి వీడియో తీయలే ఎంతసేపు. వచ్చినాం మళ్ళా. చలో మనకైతే 2 బండ్లు లోడ్ అయిపోయినాయి అనమాట. ఒక బండి అయితే ఇన్న ఉంది, నా బండి ఏమో ఈడుంది. 2 బండ్లు లోడ్ అయిపోయినాయి మనకు. ఇప్పుడు పేపర్ రావాలా. పేపర్ వచ్చాక డైరెక్ట్ పార్కింగ్ పోవాలన్నమాట. పార్కింగ్ పోయి రేపు పొద్దున కంపెనీకి అయితే పోవాలా. 8 అవుతుంది లోడ్ అయ్యే వరకే. మొత్తం పచ్చిగా జస్ట్ ఇప్పుడే ముఖం కడుక్కొని కూర్చొన్నా. నేను ఇప్పుడు 8 అవుతుంది ఆ టైం. పేపర్ వచ్చే వరకు ఎంత టైం అవుతుంది చూసి. అయితే సిటీలో నుంచి లేకపోతే అవుటర్ నుంచి. మ్యాక్సిమం ఇక సిటీ పేపర్ రానికి కనీసం 1 గంట పైన పడుతుంది కాబట్టి మనకి సిటీయే బెటర్. ఇక డైరెక్ట్ పార్కింగ్ కాబట్టి ఇక సిటీ నుంచి వెళ్ళిపోయి పార్కింగ్లో ఉన్న బ్యాగులు ఉండే కొన్ని, అవి తీసుకొని బులోరాలు వేయాలి. రూమ్లు ఉన్నాయి అవి వినక అవి వేయాలి. ఇది వేసే వరకు కొంచెం సాల్ అయిపోయింది. అవి వేసే వరకు ఏ టైం అవుతుంది వేయాలి. మనకు పేపర్లు వచ్చే వరకే రాత్రి 10 అవుతుంది. ఇప్పుడు 7-8 గంటలకు రోడ్ అయింది బండి. పేపర్ ఇచ్చే వరకు 10 అయింది. బయలుదేరుతున్నాం. సిటీ నుంచి వెళ్ళిపోతాం డైరెక్ట్ పార్కింగ్. ఇంకా మా బావ పోతుంటూ వెనకరికి పెట్టినాం. మరి దారుణం అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది పేపర్ రాసి. ఇక ముందు కారు పోతుంది కదా, ఆయన పోతలేడు. కావాలని దగ్గర రాగానే బ్రేకులు కొట్టేస్తాడు. చాలా సతాయిస్తుండు బండి. ఆయన అయితే చాలా ఘోరంగా స్పీడ్గా పోతుండు కదా, ఆడ ఆపేస్తాడు చూడు బండి. రోడ్డు మధ్య కావాలని. అదో
కావాలని ఇష్టం వచ్చినట్టు పోతుండు. ముంగడ మా బావ పోతాడు, ఆయన వెనుక ఉంది కార్. ఆ కార్ అరే టూ మచ్ చేస్తుండు. ఇంతసేపటి నుంచి సతాయిస్తుండ అంటే అంతసేపటి నుంచి సతాయిస్తుండు. చూస్తున్నా చాలా సేపు అయింది చూడబట్టి. అంత ఖాళీ ఉంది. ఓవర్టేక్ చేశారండి మళ్ళా. కావాలని బండి వెనుక బండి పెడుతుండు. నేను ఎప్పుడు పోతున్నా ఆయన. డేంజర్ కానట్లున్నారు వీళ్ళు. మా బావేమో ముంగడ పోతున్నారు. రోడ్ల మీద ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, అని భరించాల తప్పదు. ఒక్కతను ఉంటేనే అవుతుంది. ఏదో అన్నిటికీ తొందరపాటు అయితే నష్టాలు చేతి చాలా జరిగిపోతుంది. ఏదో ఫైనల్గా అయితే గండి మైసమ్మ చౌరస్తాకైతే వచ్చేసినాము. ఇది సీదా పార్కింగ్ ఏడా ఆపేది లేదు. ఇక మళ్ళీ పొద్దున్నే లేచిపోవాలన్నమాట. Yeah.